లలిత గారు రెడీయా మీరు? రెడీ. మీరేం చేస్తారు వంట? అరటికాయ ఉల్లికారం. అరటికాయ ఉల్లికారం. ఓకే ఓకే, మరి అరటికాయ ఉల్లికారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అరటికాయ ఉల్లికారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ 1, ఉల్లిపాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా. ఓకే లలిత గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా అరటికాయల్ని ఇలా కట్ చేసుకొని పసుపు చింతపండు వేసి ఉడికించి పెట్టుకోవాలి. పసుపు చింతపండు ఇది ఆల్రెడీ మీరు మేము బాయిల్ చేసి పెట్టుకున్నామండి. ఇది ఉడికించి పెట్టాను. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్క నిమిషం స్టవ్ వెలిగిద్దాం. ఫస్ట్ ఇవి ముక్కలు ఫ్రై చేసి పక్కన పెట్టుకొని తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసేయాలి. ఓకే ఓకే వేద్దామా? పచ్చి ముక్కలు ఫ్రై చేస్తే బాగోదా? బాగోదండి, కర్రీ బాగోదు. ఓకే ఓకే. సో ఇవంటే బాగా రంగు మారిపోవాలా ఎలా? కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ రావాలండి. రావాలా? ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంటే ఇక్కడ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చండి. ఇది ఫ్రై అయ్యేలోపు అది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఇటు పక్కకు పెడతాను. ఇందులో ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఓకే చాలండి. ఇవి ఆల్రెడీ చక్కగా మనకి మంచి అంటే ఆ పసుపు వేయటం వలన మంచి కలర్ వచ్చాయి కదా? అవునండి. ఇదంతా బ్రౌన్ కలర్ లోకి రావాలి. ఓకే ముందుగా ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి. ఓకే ఇప్పుడు ఇవి కొంచెం మందంగా ఉన్నాయి కదా ముక్కలు, అంటే ఇంకొంచెం పలుచగా చేసుకోవచ్చా? లేదండి, అవి గట్టిగా అయిపోతాయి. కొద్దిగా మెత్తగానే ఉండాలి. మందంగా కట్ చేసామనుకో లోపల మెత్తగా ఉంటుంది, కర్రీ లాగా చేయడానికి వీలవుతుంది, ఈజీగా ఉంటుంది. సో బాగా పలుచగా చేస్తే బాగా గట్టిగా రోస్ట్ అయితే బాగోదు. ఓకే ఓకే. సో అయితే వీటికి ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట? అలాగే కట్ చేసుకోవాలి. ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ వెరైటీ? ఇది మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నానండి. మీ అత్తయ్య గారు వెరైటీయా? అవునండి. జనరల్ గా ఉల్లికారం అంటే మనకి ప్లెయిన్ గా అలాగే చేస్తూ ఉంటారు కదా? అవునండి. కానీ అరటికాయతో ఎలా ఉంటుందో చూడాలి. బాగుంటుందండి. బాగుంటుందా? ఎందుకంటే అరటికాయ కూడా చాలా మంది ఇష్టంగా తినరు, అంటే ఫ్రై గానీ కర్రీ గానీ. అవునండి. ఏం వేద్దాం ఇందులో? ఇందులో కరివేపాకు గబగబా వేసేయండి. ఏం వేస్తారు? తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అండి. ఓకే ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓకే. ఈ ఉల్లిపాయ పేస్ట్ చేసేటప్పుడు 2 ఉల్లిపాయలకు 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా కచ్చా పెచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. ఉల్లిపాయల్లోనే వెల్లుల్లి కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఇది కొద్దిగా సిమ్ చేయండి. ఇది బాగా పచ్చిదన్నం పోయేలా వేయించుకోవాలి. ఓకే. సో వెల్లుల్లి కూడా వేయటం మూలన ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఓకే. స్వప్న గారు మీకు తెలుసా ఈ వంట? చేస్తుందండి అక్క రెగ్యులర్గా. అక్క రెగ్యులర్గా చేస్తుంది. మనం అక్క చేస్తే మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? ఇది చేశానండి, అంత పర్ఫెక్ట్ గా రాలేదు. ఆవిడ ఫస్ట్ నేర్చుకుంది కదా మీ అత్తగారి దగ్గర, పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారు. తర్వాత నాకు వస్తుందండి. ఇవి చూడండి లలిత గారు. చాలండి. ఇప్పుడు అవి ఇందులో వేసుకోవాలండి. వేసేనా? వేసాం. ఇప్పుడు ఇలా వేసిన వాటిని ఇలా కొద్దిగా చిరుముకోవాలండి. ఓహో, ఇలా ముక్కలుగా ఉంచేయమా? ఇట్లాగే ఉంచేస్తే అది కర్రీ ఫ్లేవర్ పట్టదు కదా. ఈ ఉల్లిపాయ పేస్ట్ ఫ్లేవర్ దీనికి తలగాలి కదా. అవునవును, అందుకని ఇది కొద్దిగా ఫ్రై ఐటమ్ లాగా ఉంటుందండి. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి. చింతపండు వేసి ఉడికిస్తాం కదండి, ఆ పులుపు ఫ్లేవర్ తోటి బాగుంటుంది. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 బాబులేనండి. 2 బాబులే. ఏం చదువుతున్నారు? పెద్ద బాబు జాబ్ చేస్తున్నాడండి. తర్వాత చిన్న బాబు హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడండి. ఓహో, పెద్ద బాబులా ఇద్దరు? ఇద్దరు పెద్ద బాబులే. స్కూల్కి వెళ్తున్నారేమో అనుకున్నా. లేదండి, 2 బాబులు పెద్దవాళ్ళే. ఏం పేర్లు? పెద్ద బాబు పేరు సూర్య తేజ్ అండి.
చిన్న బాబు పేరు నాగఫణీంద్ర. నాగఫణీంద్ర. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారిది బిజినెస్ అండి. మీ వారిది కూడా బిజినెస్? అవునండి. ఓహో, బ్రదర్స్ కదా? అందరూ ఒకటేనా? ఏం పేరు మీ వారి పేరు? మా వారి పేరు బాలప్రసాద్ అండి. బాలప్రసాద్. బాగుందండి. మొత్తానికి ఆ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా ముక్కలు పట్టించేసారు. పట్టేసి తర్వాత కారం. ఇందులో కారం వేసుకోవాలండి ఫైనల్ గానా? ఎందుకంటే మాడిపోతుందండి. సాల్ట్. ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఆ ముక్కలు ఉడికించినప్పుడు ఉప్పు ఏం వేయలేదు? ఏం వేయలేదండి, మొత్తం ఇప్పుడే వేస్తున్నాం. ఓకే. అవును, ఇలాంటి డ్రై ఐటమ్స్ అయితే మనకి జర్నీస్ లో వాటిలో బాగుంటుంది. ఇది అంటే నిల్వ ఉంటుందా? 2 days ఉంటుందండి. ఓకే ఓకే. ఎందుకంటే అంతా డ్రై చేసేసాం కదా, అవును. ఇందులో వాటర్ అనేది ఎక్కడ తగలలేదు కదా. అరటికాయలు కూడా డీప్ ఫ్రై చేసాం కదా, బాగుంటుంది. ఇప్పుడు కారం ఏమైనా ఎక్కువైందా? ఏం కాలేదండి. అంతేనా? ఇంతకీ ఇది ఎందులోకి బాగుంటుంది? రైస్ లోకి బాగుంటదండి. రైస్ లోకి, చపాతీలు లాంటి వాటిలో తినాలి అనుకుంటా తినొచ్చు, కాకపోతే రైస్ లోకి అయితేనే బాగుంటది. ఇది రైస్ కి సంబంధించిన ఐటమ్. రైస్ కి సంబంధించిన ఐటమ్ అండి. నైస్. బాగుంది చూడడానికి అయితే, చక్కగా రెడ్ గా. అంటే ఇంకా బాగా పొడి పొడిలాడుతూ వచ్చేయాలా? ఇదంతా పట్టాలి కదండి ముక్కలకి. ఓకే. ఎందుకంటే తర్వాత వేస్తాం కదా ఉప్పు కారము, కొద్దిగా ఫ్రై చేస్తే. అండ్ ఇలా చేస్తే చక్కగా అరటికాయ కూడా ఫ్లేవర్స్, ఇప్పుడు ఆ ఉల్లిపాయ పేస్ట్ ది, ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా బాగా పట్టేసి బాగుంటుందండి. చూద్దాం. సరిపోతుందా? సరిపోతుందండి. తీసేయచ్చు? తీసేయచ్చు. ఓకేనా? ఓకే. ఉల్లి కారం కనుక ఉల్లిపాయ ఫ్లవర్ పెట్టారండి. బాగుంది, బాగా చేశారు. మా బాబు కూడా అదే చేస్తున్నాడు కదా, రాజు గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొద్దిగా నేర్చుకుంటున్నా నేను కూడా. ఎందుకంటే నేర్చుకుండాలి కదా. చూసారా ఎంత బాగుందో అలా పెడితే. అరటికాయ ఉల్లికారం రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా అరటికాయ ఉల్లికారం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు అరటికాయ ఉల్లికారం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ ఉల్లికారం తయారు చేసే విధానం: ముందుగా ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి కచ్చపచ్చగా మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. అరటికాయను తరిగి పసుపు, చింతపండు వేసి ఉడికించి ఉంచాలి. వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు వేసి వేయించిన అరటికాయ ముక్కలు మెదిపి వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అరటికాయ ఉల్లికారం రెడీ.